ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఈ 3 అర్హతలు అయితే తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే 80% అయితే రాదన్నమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో 3 టాపిక్స్ని డివైడ్ చేసి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అందుకే చెప్తున్నాను. మెయిన్గా మీ అందరికీ డివైడ్ చేసి చెప్తా అన్నాం కదా 1, 2, 3 స్టెప్స్ అని. ఇది వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అనమాట. మెయిన్గా మీరు వెబ్సైట్ ఒకసారి బైపీసీ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మ్స్ అనే కాలంలో ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నమాట. దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే కనుక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్కమ్ కాలంలో బిలో 2,50,000 అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. స్టెప్ 1 ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యారని అర్థం. ఇది వచ్చేసరికి స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2కి అయితే వెళ్దాం. స్టెప్ 2 ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో మనకు వచ్చిన కాలేజ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, మనకు వచ్చిన కాలేజ్ అయితే శశి కాలేజు ఈ విధంగా అయితే ఉంటుంది. దాని కింద ఇక్కడ లాస్ట్ లైన్ చూస్తున్నారు కదా, ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ₹0 అని ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళు కూడా ₹1 అయితే కట్టవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాను అర్థం. ఎవరికైతే ఇక్కడ 0 కాకుండా సర్టెన్ అమౌంట్ అయితే చూపిస్తుందో వాళ్ళందరూ ఒక సర్టెన్ అమౌంట్ అయితే కట్టాలి. ఎవరికైతే 0 అని ఉంటుందో వాళ్ళు వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అయితే అయ్యారని అర్థం. ఇది ఎప్పుడు చూడాలంటే స్టెప్ 2 మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మీరు అందరూ వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నేను చెప్పేది స్టెప్ 3 అన్నమాట, ఇదే ఫైనల్. సో మీరు బీటెక్లో ఒకసారి ఫార్మసీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా కన్ఫామ్గా 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తూ ఉండండి, లేకపోతే ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా ఇన్కమ్ ఎలిజిబిలిటీ, దీంట్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2,50,000 అయితే ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ అలాగే మనకి ల్యాండ్ సంబంధించి టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు బి లెస్ దెన్ 10 ఎకరాల కన్నా తక్కువ, లేదంటే మనకి 25 acres ఆఫ్ వెట్, లేదంటే 25 acres ఆఫ్ డ్రై ల్యాండ్. ముఖ్యంగా సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్తాను, లెస్ దాన్ 10 acres ఆఫ్ వెట్ అంటే 10 ఎకరాల కన్నా తక్కువ వెట్ ల్యాండ్ అయితే ఉండాలి, లేదంటే 25 ఎకరాల డ్రై ల్యాండ్ అయితే ఉండాలి, 25 acres ఆఫ్ డ్రై ల్యాండ్, అది లేదంటే 25 ఎకరాల బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా థర్డ్ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదంటే పెన్షనర్ అని చెప్పారన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే ఫోర్త్ పాయింట్ ఒకసారి చూస్తే కనుక నో మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4-wheeler. మనకేంటంటే 4-wheeler అయితే ఉండకూడదు. ట్యాక్సీస్, ట్రాక్టర్స్, ఆటోస్ దాంతో సంబంధం అయితే లేదని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఏంటంటే మనకి ఫ్యామిలీకి సంబంధించి నో ప్రాపర్టీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 1,500 square feet ఆఫ్ ఏరియా ఉన్నా సరిపోతుందన్నమాట. సో మనకి ఈ విధంగా అయితే ఉండాలి. అండ్ అలాగే ఫిఫ్త్ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, 6th పాయింట్, నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ బి ఏ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. రూల్స్ అయితే ఉన్నాయి. ఈ 3 అయితే క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం వెరిఫై చేసి మనకైతే ఎలిజిబుల్ అయితే ఇస్తారా. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.